ప్రతి మసీదులో ఒక పాంఫ్లెట్ ఇచ్చారు. మైనారిటీ సోదరులందరూ ఒకసారి బాగా వినాలి. ఆ కాగితంలో ఏం చెప్పారంటే, సిఏఏ వల్ల ఇక్కడున్న మైనారిటీస్కి జైల్లో వేస్తారు, ఎన్ఆర్సి వల్ల ఇక్కడున్న మైనారిటీస్ జైల్లో మొక్కుతారు. ఈ రెండు బిల్లులు కూడా ఇదే మిథున్ రెడ్డి ఓటేసి పార్లమెంట్ లో దాన్ని సపోర్ట్ చేశాడు. ఈ రెండు బిల్లులకు కూడా దీంట్లో అట్లా మిమ్మల్ని జైల్లో పెట్టే బిల్లులు అయితే ఎందుకు ఓటేశాడు? చదువుకన్నా ఓటేశాడా? వాడు చదువుకోకన్నా ఓటేశాడా? అటువంటిది ఏమీ లేదు. సిఏఏ అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. ఒకసారి మైనారిటీ సోదరులు బాగా వినాలి, ఇక్కడ వినాలి, మీ ఇంట్లో కూడా చెప్పాలి. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ లో 21% హిందువులు ఉన్నారు. బంగ్లాదేశ్ లో ఇప్పుడున్న బంగ్లాదేశ్ లో 30% హిందువులు ఉన్నారు. పాకిస్తాన్ దేశం ఇస్లామిక్ దేశం అయింది. అందుకని చాలా మంది ఇస్లామిక్ మతం వారు, మైనారిటీస్, ముస్లిమ్స్ పాకిస్తాన్ దేశం పోతా ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ లో ఇప్పుడున్న బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకు వస్తున్నారు. ఆ సమయంలో మన బార్డర్ లో ఏమైందంటే చాలా మంది ఒకరినొకరు చంపుకోవటం జరిగింది, చాలా మంది చనిపోయారు. అప్పుడు మహాత్మా గాంధీ గారు, అప్పుడున్న మన ప్రధానమంత్రి నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక మాట ఇచ్చారు. ఎవరైతే హిందువులు మీరు పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఉన్నారో అక్కడే ఉండండి. మీకు ఎప్పుడైనా విపక్షత అని ఈ దేశంలో, ఇస్లామిక్ దేశంలో మీకు ఇబ్బంది వస్తుందంటే భారతదేశంలో మీకు పౌరసత్వం ఇస్తాము, మీరు వచ్చి భారతదేశానికి ఎప్పుడైనా రావచ్చు అని ఒక మాట ఇచ్చారు. దాని అనుగుణంగానే ఇప్పుడు సిఏఏ అనేది తీసుకొని వచ్చారు. అంటే ఏమిటి సిఏఏ అంటే? పాకిస్తాన్ లో ఇప్పుడు అప్పుడున్న 21%కి ఇప్పుడు కేవలం 1.7% మాత్రమే హిందువులు ఉన్నారు పాకిస్తాన్ లో. బంగ్లాదేశ్ ఏరియాలో 30% ఉన్న హిందువులు కేవలం 7% ఉన్నారు. మన ఆఫ్ఘనిస్తాన్ మంది కాకుండా కూడా 8 లక్షల హిందువులు ఉండేది, 100 కుటుంబాలు ఉన్నాయి. ఏమైనారు ఈ హిందువులంతా? భారతదేశం కన్నా వచ్చిండాలి, లేక వేరే దేశాల కన్నా పోయి ఉండాలి, లేక వాళ్ళ ఇస్లామిక్ లో కన్వర్ట్ అన్నా అయిండాలి. ఇప్పుడు సిఏఏ అంటే ఈ 1.7%, ఈ 7% భారతదేశంలో వచ్చేదానికి హిందువులు కానీ, జైన్స్ కానీ, బుద్ధిస్ట్ కానీ, సిఖ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ భారతదేశంలో వచ్చేదానికి భారతదేశంలో వాళ్ళకి పౌరసత్వం ఇస్తారు. మనం ఎట్లా పౌరులుగా ఉన్నామో వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ మైనారిటీ సోదరులు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి రావాలంటే వాళ్ళు ఒక అర్జీ పెట్టుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ రెండు ఇస్లామిక్ దేశాలు. ఇస్లామిక్ దేశాల్లో మీకు మతం పైన మీకు విపక్ష అనేది చూపరు. మీరు ముస్లిం కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. అందుకని వారికి అర్జీ పెట్టుకొని రామని చెప్పారు. మనకు బాంబే సింగర్ ఉన్నారు, మీరు కూడా తెలిసిండదు బాగా, అద్నాన్ సానీ అని. మీరు కూడా పాటలు వినింటారు, అద్నాన్ సానీ అని. లిఫ్ట్ కరో అని బాగా పాడతాడు ఆయన బాంబేలో. ఆయన పాకిస్తాన్ వాసి, ముస్లిం. ఆయన భారతదేశం పౌరసత్వం కావాలని ఆయన రాసి ఇచ్చిన తర్వాత ఇచ్చారు. సిఏఏ అంటే భారతదేశంలో కల్చర్లో కానీ, పెద్దమన్నంలో కానీ, మదనపల్లిలో కానీ, కలికిరిలో కానీ భారతదేశంలో నివసిస్తున్న ఏ ముస్లిం సోదరికి వర్తించదు. जोर से हल्लू मारा था कहता कि तुम्हारे को कुछ तुम्हारे नजदीक भी नहीं आएगा सीए। एनआरसी बोले तो क्या है? నేషనల్ రిజిస్టర్ సర్టిఫికేట్. ఎన్ఆర్సీ అంటే అస్సాంలో ఏమైందంటే ఎక్కువ శాతం బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి వచ్చి అస్సాం దేశంలో వచ్చేసి అస్సాం రాష్ట్రంలోకి వచ్చేసారు. అక్కడున్న స్థానికులంతా ఏం చేశారు?
మాకు ఉద్యోగాలన్నీ వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు, కాలేజీలో సీట్లు వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు వేరే దేశం నుంచి వచ్చి. మన దేశం వారు ముస్లింలైనా హిందువులైనా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ సీట్లు కానీ ఆ వ్యాపారాలు కానీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ సమస్య మీకు కూడా ఉంది. ఇప్పుడు ఎక్కడో పుంగనూరులో పుట్టినోడు ఈడికొచ్చి ఎమ్మెల్యే అయినాడు. మీరు పంపించేదానికి ఎన్ఆర్సీ కావాలి మీకు. ఇప్పుడు ఎన్ఆర్సీ అంటే ఎవరికి స్థానికులకు సంబంధం లేదు. ఏ ముస్లిం కూడా భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఎవ్వరికి సంబంధం లేదు, ప్రత్యేకంగా ఇక్కడి నుంచి. సో మీకు ఇంకో సమస్య ఉంది. పుంగనూరు అని వెనకాలకు పంపిస్తారా లేక నన్ను ఇక్కడే పెట్టుకుంటారా అని మీరు నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి వెనకాల పంపించాలి, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తాలా, రెండు చేతులు. మీరందరూ కూడా తెలుగుదేశం ఓటేసి ఎమ్మెల్యేకి వెనకాలకు పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టం చేస్తున్నాను. భయాందోళనలు చేస్తున్నారు. నిన్న ఒక గర్భిణీ స్త్రీని కొట్టారు, ఈరోజు ఒక యువకుడిని కొట్టారు. అందుకనే ప్రతి బూత్ లో కూడా బాగినండి, ప్రతి బూత్ లో కూడా ఒక వెబ్ కెమెరా పెట్టడం జరిగింది. 236 బూతుల్లో కూడా బాగా వినాలి. 236 అన్ని బూతుల్లో తమ్మలపల్లిలో వెబ్ కెమెరా ఉంటుంది. వెబ్ కెమెరా అంటే నువ్వు